హలో అందరికి, వెల్కమ్ టు తమిళనాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప ముచ్చట్లు. హలో అందరికి, లక్ష్యం ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు మనం? పెద్ద శివుడు దగ్గర. పెద్ద శివుడా? ఎక్కడుంటావు పెద్ద శివుడు? ఈషా టెంపుల్ కి వెళ్తున్నావా? అవునండి, ఈరోజు మేము ఈషా టెంపుల్ కి వెళ్తున్నాం. మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి మాకు 5.5 hours చూపిస్తుంది. మార్నింగ్ 7 కి స్టార్ట్ అయ్యాం. 12:30 కల్లా రీచ్ అవ్వాలి. చూద్దాం ఎప్పటికి రీచ్ అవుతాము. మేమైతే మైసూర్ టు కోయంబత్తూర్ వయా సత్యమంగళం ఫారెస్ట్ వెళ్తున్నాం. ఈ రూట్ అంతా మొత్తం హిల్ స్టేషనే. చాలా బాగుంటుంది. మంచి సీనిక్ వ్యూ అయితే ఉంటుంది. అంతా ఘాట్ రోడ్ కావడం వల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితే కావాలి జర్నీకి. పాపం చింతలకి కార్ జర్నీ అయితే అస్సలు పడదు. స్పెషల్లీ మార్నింగ్స్. మేము మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి చూడండి డల్ అయిపోయింది. ఫారెస్ట్ కి మధ్యలో చిన్న చిన్న విలేజెస్ అయితే ఉన్నాయి. అక్కడ ఒక చోట బ్రేక్ఫాస్ట్ కాగాము. రోడ్ ట్రిప్ కి వెళ్తున్నప్పుడు రోడ్ సైడ్ ఉన్న బండి మీద టిఫిన్ చేశారా మీరు ఎప్పుడన్నా? చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడైతే మేము ఒక చిన్న హోటల్ దగ్గర ఆగాం. పాపం దక్షుకేమో వామిటింగ్ సెన్సేషన్. ఇంకా నేను టిఫిన్ చేయనని ఇక్కడే నించొని మారం చేసింది కాసేపు. ఈ హోటల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నీట్ గా చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు ఇద్దరే. నేనైతే ఇడ్లీ తీసుకున్నా, మా వారేమో దోశ తిన్నారు. ఫైనల్ గా దక్షు వచ్చేసి నాకు పూరి కావాలనింది. కానీ లాస్ట్ కి పూరి ఏం తినలేదు, వదిలేసింది. ఇంకేం చేస్తాం, ఆ పూరి కూడా మన పొట్లోనే వేసేసాం. మనం ఏ టిఫిన్ అడిగినా వాడైతే కామన్ గా ఇచ్చారు. టిఫిన్ అయితే ఓకే సూపర్ ఏం కాదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక్క టీ పడితే మాత్రం చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి. పిల్లలకి జంక్ ఇవ్వకూడదని తెలుసు, బట్ ఇలాంటి టైంలో పాపం వాళ్ళకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలి. జర్నీస్ లో వామిటింగ్ సెన్సేషన్ ఉంటే పెద్దవాళ్ళకే మస్తు చిరాకు పుడుతుంది కదా. పాపం చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకే అప్పుడప్పుడు వీళ్ళకి ఇలాంటి మ్యాథ్ కూడా వేస్తూ ఉండాలి. సెట్ అయిపోతారు. చూడండి దక్ష ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇంకా మేము కర్ణాటక నుంచి తమిళనాడు ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ తమిళనాడు స్పెషల్లీ కోయంబత్తూర్ తో మాకైతే ఒక మంచి బాండ్ ఉంది. దాని గురించి ఎప్పుడన్నా నేను డిస్కస్ చేస్తాను మీ అందరితో. కాగితం నా పాట వాయిస్ చూసి భయపడకండి. ఏదో సరదాగా అలా జర్నీలో తెలియకుండానే వచ్చేసింది సాంగ్. ఇదంతా ఘాట్ రోడ్ అని చెప్పాను కదా. ఇక్కడ మొత్తం 27 ఎయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. ఈ రూట్ ను వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగానే రండి. ఎందుకంటే ఇక్కడ బెండ్స్ అయితే చాలా స్టీప్ గా ఉన్నాయి. అండ్ హెవీ లోడెడ్ వెహికల్స్, ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది ఈ రోడ్ లో. ఇక్కడ దక్షు గారికి ఒక డౌట్ వచ్చింది చూడండి. నాకైతే ఈ డౌట్ ఎప్పుడు రాలా. మీకేమన్నా తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. ఎలిఫెంట్ వామిటింగ్ చేసుకుంటుందా నిజంగానే? ఇక్కడ స్క్రీన్ లో చూడండి మనం వెళ్లే రూట్ ఎలా ఉందో. జిగ్ జాగ్ గా ఉంది కదా. ఘాట్ రోడ్ రైడ్స్ అండ్ సీనిక్ వ్యూస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ రోడ్డు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఘాట్ రోడ్ దిగేసిన తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. దక్షు ఏం తినలేదు కదా, సో తన కోసమని బటర్ మిల్క్ తీసుకున్నాం. ఇక్కడ మజ్జిగతో పాటు అంబలి కూడా ఉంది. దాంట్లో నంచుకోవడానికి ఇక్కడ పెట్టారు కదా ఊర మిరపకాయలు, కొన్ని చిప్స్. వీటిని నంచుకుంటూ మేమైతే అది తాగేసాం. చాలా టేస్టీగా అయితే ఉంది. బాగా నచ్చేసింది నాకైతే. ఈ ఒక్క లోట తాగితే మనకి మధ్యాహ్నం లంచ్ కూడా అవసరం లేదు. ఇంకా మొత్తానికి అటు ఇటు తిరుగుతూ దక్షు ఎలాగోలా ఆ లోట మజ్జిగ కంప్లీట్ చేసింది. నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. పర్లేదు తన పొట్టలోకి ఏదో ఒకటి వెళ్ళిందని. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే దక్షు పొట్టలోకి వెళ్ళిన మజ్జిగ వామిటింగ్ అవ్వకుండా చూసుకోవడం. దానికోసం తనతో ఇలాంటి ఆటలన్నీ ఆడిచ్చి డైవర్ట్ చేస్తూ ఉన్నాను, కాసేపు సెట్ అవుతుందని. మీరు చిన్నప్పుడు ఈ మా తాత పిల్లక ఆట ఆడుకున్నారా? ఇంకా దక్షు అయితే నిద్రపోయింది. ఎదురుగా ఉన్న కారులో పిల్లలు చూడండి మనకి చెయ్యూపుతూ టాటా చెప్తున్నారు. మనం ఆన్ రోడ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలాంటి సరదాలు ఎన్నో ఉంటాయి కదా. మధ్యలో ఆగుతూ వచ్చాం కదా. 12:30కి రావాల్సిన మేము మొత్తానికి 2ంటికి ఈషా ఫౌండేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ వీడియో రికార్డింగ్ చేయకూడదని నాకైతే ముందుగా తెలియదు. అందుకే నేను అన్ని ప్లేసెస్ రికార్డ్ చేయలేకపోయాను. కొన్ని ప్లేసెస్ అయితే అస్సలు తీయలేదు. ఇక్కడే వెల్కమ్ పాయింట్ అని ఉంటుంది. అక్కడ చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసాం. ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళు వచ్చినా పర్వాలేదు. కమ్యూట్ చేయడానికి అన్ని రకాల వెహికల్స్ అయితే అరేంజ్ చేసే ఉంచారు. ఇంకా మా అకామిడేషన్ అయితే శ్రీపాదం 3లో ఇచ్చారు.
స్టే వచ్చేసి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆశ్రమానికి. అక్కడికి వెళ్ళడానికి ఎవ్రీ 20 మినిట్స్ కి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులోనే ఉంటాయి. మేము చెక్ ఇన్ కంప్లీట్ చేసి రూమ్ లో లగేజ్ పెట్టి వచ్చేసరికి 3 to 4 అయిపోయింది. అప్పటికే బాగా ఆకలేసింది. మనకి ఇక్కడ 2 క్యాంటీన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ క్యాంటీన్స్ లో మనకి ఏం కావాలంటే అది తినొచ్చు. తినేసి ఆశ్రమాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మేము స్టార్ట్ చేసాం. బట్ అది 150 acres కదా, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అసలు ఏం అర్థం అవ్వలేదు. సో ఈ ట్రావెలర్ గైడ్ అయితే ఫాలో అయిపోయాం. ఫస్ట్ డే అయితే మాకేం ఎక్కడున్నాయో తెలుసుకోవడానికే సరిపోయింది. అలాగే కొన్ని చిన్న షాపింగ్స్ కూడా చేసుకున్నాం. ఇక్కడున్న జ్యువెలరీ కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక్కడ నెక్లెస్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది. డిజైన్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి. బట్ ఈ టైప్ ఇయర్ రింగ్స్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు కాబట్టి నేనైతే తీసుకోలేదు. ఇక్కడ వీడియో రికార్డింగ్ అలో లేదు కాబట్టి నేను క్లియర్ గా డిజైన్స్ ని చూపించలేకపోయాను. దీని తర్వాత నెక్స్ట్ ఆశ్రమంలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్ళాం. ఇక్కడ సూర్యకుంద్, చంద్రకుంద్ అని 2 వాటర్ బాడీస్ ఉంటాయి. సూర్యకుంద్ మగవారికి, చంద్రకుంద్ ఆడవారికి. సూర్యకుంద్ బయటకు కనిపిస్తూ ఉంటుంది, చంద్రకుంద్ మాత్రం లోపల ఉంటుంది అనమాట. అది కనిపించదు బయటికి. ఈ వాటర్ లో శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఇందులో డిప్ అవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. ఇంకా మేము ఆశ్రమం నుంచి ఆదియోగిని చూడడానికి బయలుదేరాం. అక్కడికి నడవడానికి అరౌండ్ 1 to 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎద్దుల బండ్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఆశ్రమంలో అయితే అన్ని వెహికల్స్ ఫ్రీ. బట్ ఆదియోగి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం మనం పే చేయాలి. ఒక టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది ఇక్కడ. కావాలంటే మనం నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు. బట్ ఎద్దుల బండి అంటే కొంచెం సరదా కదా, మేము ఎక్కేసాం. ఈ బోర్డులో కనిపించేది ఈషా డైలీ స్కెడ్యూల్ అన్నమాట. దీని ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని ఫాలో అయిపోవచ్చు ఈజీగా. ఇంకా నెక్స్ట్ వీడియోలో రూమ్స్ గురించి, ఫుడ్ గురించి చెప్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పుష్ప ముచ్చట.